హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇక గ్రామ సభ వీళ్ళు వేరే కట్టించుకున్నారు. అయ్యో శేఖర్ ఫోటోలు అయినా పదో వాటిలో చాలా పేదలు ఉంటారు. నేను ఇల్లు గడప గడప ఎన్నికలు అందరి ఇళ్ళ కంటే దాదాపు చాలా ఇల్లు వచ్చిన చాలా మంది పేదలు ఉంటారు. చాలా మందికి ఇల్లు లేవు, చాలా మందికి ఇల్లు లేవు. ఇల్లు కట్టుకుందామని ఖచ్చితంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఏ వార్డు 10 ఇస్తే 20 ఇల్లు నేనే ఇచ్చాను. ఎందుకంటే ఒక్కసారి తప్ప 3 సార్లు వచ్చేసాను. ఒకటేసారి 2014 ఎలక్షన్ తప్ప 2009లో నాకే వేసాను, 2018లో నాకే వేసాను. ఇక మొన్న మీ ఇష్టం వచ్చినట్టు వేసాను. ఇక ఇది కదా అనేది ఏం లేదు, లైన్ పెట్టుకొచ్చి మా ఎమ్మెల్యే అండి ఫ్రెండ్స్ ఇలా 4 విడతలలో విజయరామనారావు 4 విడతలలో ఇల్లు వచ్చేసి 4 విడతలలో కూడా మనకు కొంచెం ఎక్కువ అవతల ఊళ్ళో తక్కువ అవసరం పడతాయి, ఇక్కడ ఇల్లు ఎక్కువ అవసరం పడుతుంది. ఏది బండలలో తర్వాత అవన్నీ కూడా వాటర్ సమస్య కూడా కొంచెం ఉంటుంది ఉంటుంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా రాబోయే రోజులు అమృతుల మనం ఇక్కడనే ట్యాంకులు పెడుతున్నాం. ఆ వాటర్ సమస్య కూడా 3-4 నెలలు 5-6 నెలలు పడితే వాటర్ సమస్య కూడా పూర్తిగా శాశ్వతంగా మీరు ఎన్ని ఇల్లు కట్టుకున్నా ఎంతమంది ఉన్నా ఫ్యూచర్లో మళ్ళీ రంగంపల్లి బండలలో వాటర్ ప్రాబ్లం రాకుండా చేసే బాధ్యత నాది. మీకు ఏ విధంగా నాకు పడతా ఉంటుంది, మీకు ఇల్లు ఇవ్వకుండా పడతా పడుతుంది, మీకు మంచి ఇల్లు ఇవ్వకుండా నాకు పడతా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా చిన్న తృప్తి ఉండాలి కదా. ఎక్కడైనా ఇంటికన్నా భోజనం చేసేస్తాం, ఆ విశ్వాసం ఉండాలి కదా. మరి మీరు 3 సార్లు ఓటు చేసినందుకు ఆ విశ్వాసం లేకుండా నాకు తప్పే. కాబట్టి అవన్నీ కంపల్సరీ చేస్తా. ఇది ఏంటంటే దాదాపు 230 ఇల్లు వెళ్ళిపోయింది. వాస్తవానికి అన్ని పాపం లేని ఈ ఏరియా కొత్తగా మైగ్రేట్ అయిన వాళ్ళు, ఎక్కువ మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు ఆ ఏరియా అంతా వాళ్ళే ఉంటారు. అలా 230 ఇళ్ళల్లో 109 ఇళ్ళకే ఇస్తారు. 109 ఇళ్ళకు 121 ఇళ్లకు ఇస్తానం లేదు. 121 స్థలంలో ఇస్తానం లేదు. అంటే మనం ఫస్ట్ ఆప్షన్లో ప్రభుత్వం ఏంటంటే ఈ సంవత్సరం ఇచ్చే ఇళ్ళలో ఎవరైతే ఇంటి స్థలం ఉంటుందో వాళ్ళకే ప్రభుత్వం ఇల్లు పడుతుంది. ఏది ఇప్పుడు ఇచ్చే ఇంటి స్థలం లేని వాళ్ళకి వచ్చేస్తారు. ఇక్కడ జాయిర్ క్లాస్ ఎంఆర్ఓ గారిని ఇద్దరం ఉన్నాం. మీకోసం మీరు ఎవరైనా స్తోమత ఉండి కొనుక్కుంటే సంతోషం ఇల్లిద్దాం. అసలే స్తోమత లేని వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఏమైనా జాగా దొరకబట్టి కంపల్సరీ తప్పకుండా ఏ రోజున దొరకబట్టి ఈ పెద్దపల్లి ఇటో అటో గవర్నమెంట్ దొరకబట్టి ఫస్ట్ వాళ్ళ మీ అందరికీ పట్టుకుని అందరూ తీసుకుపోయి అక్కడ స్థలం ఇద్దాం. మనిషికి 100 కదా అంటే గుంటకి 20 కదా తక్కువ. అంటే ఇల్లు మంచిగా పడుతుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాడడానికి ఇబ్బంది లేదు. అటువంటి మీకు అందరూ జాగి ఇప్పిస్తా, ఇల్లు ఇప్పిస్తా. కొంచెం ఓపిక కూడా ఉంటుంది. అంతే అయ్యో అన్నాడుగా విద్యాన్న అన్నట్టు పేరుకి ఎప్పుడు హైరాణ పడదు. మాట అన్నాక చెప్తానా 100%. మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మళ్ళీ అనిపోతే వాటిని ఇచ్చిపోతారా? ఇప్పుడు నేను అనిపోయినానుకో ఇక్కడ అన్నాక వెళ్ళిపోతా. మళ్ళీ 4 ఏళ్ళకి వచ్చినాక ఏమైందా అని అడ్డం కదా. మళ్ళీ ఉన్నానంటే ప్రియం అడ్డం తిరుగుతుంది. ఇతర చెప్పి చేయకపోతే కోపం కట్టదు కదా, తిరుగుతారా తిరగదా. కాబట్టి ఇవన్నీ అయితే ఏం టెన్షన్ పడదు. అదేవిధంగా మరి మంచి అంటే నాకు సంతోషం ఏంటంటే 140 వచ్చినాయి, 109 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఆ ఎలిజిబుల్ ఉన్న దానిలో కూడా 2 విడతల
అంటే 109 మంది 2 విడతలు 2 విడతలలో 159 మంది ఉన్నారు. 50 ఇల్లు కాదు. 50 ఇళ్ళ లేని వాళ్ళు గుడిసెలు ఉన్నోళ్ళు వాళ్ళు ఫస్ట్ మన కార్యకర్త ఎవరైనా ఉన్నా నీకు దగ్గరనో మహేందర్ దగ్గరనో మన సీనియర్ కాంగ్రెస్ ఆయన దగ్గరనో తిరుపతి దగ్గరనో మీరు దెబ్బలుకుండా కార్యకర్తలు తీసుకుపోయి బాగా గట్టి ఉన్నది తీసుకుపోతే ఆ కుర్చీ చేస్తే వాళ్ళు కుర్చీలు 2 ఒకటేసార్లు ఇస్తారు. ఇటువంటి అవి జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే మొన్న కేంద్ర గవర్నమెంట్ దళిత బంధు ఇచ్చింది. ఒక్కటి ఇచ్చి ఎన్ని ఇచ్చినా మా కనకైనా పట్టపోయినా ఏమీ లేదు. మేము అట్టపోయినా దళిత బంధు నేను కూడా చేస్తాను. రంగంపైన దళిత బంధు వచ్చింది కదా ఆయన కూడా ఒక సీనియర్ కాంగ్రెస్ ఆయన రాజు సీనియర్ ఇంకా కాంగ్రెస్ వచ్చినప్పుడు ఉత్తీర్ణులు అలానే. అయితే అటువంటి నేనేం తప్పులు చేయం. నిజంగా పేదోళ్ళకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పేదోళ్ళు ఉంటే మీ అంత పేదోళ్ళు ఉంటుంది ఆయనకి అంతేగాని పేదోళ్ళని వదిలిపెట్టి విద్యానికి దగ్గర అని చెప్పి రవి ఎప్పుడు విద్యాన్ని ఇస్తామా అంటున్నాడు. విద్యాన్ని ఇప్పుడు రవి విద్యాన్ని బాగా పనిచేస్తుందని చెప్పి రవికి ఇల్లేస్తుంది. రవి నిజంగా పేదోళ్ళు అయితేనే రవికి ఇల్లేస్తుంది. అట్లా కొంచెం అటు ఇటు ఉన్నాయి కాదు కానీ మొత్తానికే తీసుకుపోయి పట్టణ నిజంగా పేదోళ్ళకు ఫస్ట్ విడత రంగం పిల్ల 50 వేలు ఇద్దాం. ఈ 109,000 2 విడతలలో ఈ విడత వచ్చే విడతలలో ఈ 109 వచ్చింది. అలా 3 కార్డులు ఏ కార్డులు మొదలుపెట్టి దానిలో ఏ కొట్టాడు లేదు పంచాయతీ మీకు క్లియర్గా నేను క్లారిటీ ఇచ్చాను. ఆ క్లారిటీ ఇచ్చిన ఆ ఇప్పుడు మీరు ఇంకోటమ్మా రేషన్ కార్డు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ మీరు పేరు లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి. మళ్ళీ ఇందిరమ్మ రేషన్ కార్డు అయితే ఇప్పుడు ఈ కార్డులతోనే ఆ కార్డు వస్తుంది. ఏం లేదు కూడా కాదు. మీరు వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మి హైరాణ పడపెట్టు. మీకు ఏదైతే ఇప్పుడు మీ కార్డులు 26 నాడు ఇష్యూ చేస్తాం అంటాను గవర్నమెంట్ 26 రోజు అటో ఇటో 2 రోజులు ఇస్తాం అంటాను. వాటితోనే మేము నిజంగా ఎలిజిబుల్ ఉండి కార్డు రాను దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళతోనే మీ కార్డు వస్తాయి. అందులో ఎలాంటి అపోహం లేదు. ఒక ఉద్యోగస్తులకు రిటైర్డ్ ఉద్యోగులకు అటువంటి ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీలకు మాజీ ప్రజెంట్ ఎంపీలు తప్ప ఈ రాష్ట్రంలో అందరికీ కాకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కొంతమంది కాదుతాం. మధ్యలో 10 ఏళ్ళు కార్డు ఇస్తాం అని చెప్పి అరిగోస ఉత్సవం కూడా కాదు. తిరిగి చెప్పుల కాళ్ళు చెప్పులు ఏమైనా కాళ్ళు మీ సేవలు అప్లై చేసి మనిషికి 3 నిమిషాలు అవుతానే చెప్పినప్పుడు వాళ్ళు అప్లై చేసి కార్డు వస్తాయి. అది వచ్చేది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు కూడా తర్వాత పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చాము. ఇక్కడ అందరూ వచ్చారు. మీరందరూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చాము. ఇవాళ దాదాపు 45 కోట్లతోని మరి రోడ్స్ డ్రైనేజ్ పనులు నడుస్తూ ఉన్నాయి. అంటే 1 ఇయర్ అవుతా ఉంది. అన్నీ స్టార్ట్ చేసి మరి ఇక్కడ కూడా ఈ వార్డులో కూడా దాదాపు 40 ఈ వార్డు 46 లక్షలతోని సీసీ రోడ్లు డ్రైన్ చేస్తూ ఉన్నాం. ఇంకా మిగతా కూడా మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ మనకు పెద్దపల్లికి వచ్చినప్పుడు 15 కోట్లు ఇచ్చిపోయారు. మళ్ళీ అది కూడా అడిషనల్ పెట్టుకున్నాం. ఎక్కడెక్కడైతే డ్రైన్లు సీసీ రోడ్లు ఇంకా మిగిలిపోయి ఉంటాయో ఉంటాయో మళ్ళీ అవన్నీ ఈ మార్చి తర్వాత అవన్నీ ప్రపోజ్ తయారు చేసుకొని మళ్ళీ లైన్ ఎస్పెక్ట్ చేయించి టెండర్లు పిలిచి అవి కూడా పనులు ప్రారంభిస్తాం. అంటే ఎక్కడ కూడా డ్రైన్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, నాణ్యమైనటువంటి పనులు చేస్తాం. ఎక్కడ కూడా నాకేం కాలేజీ లేదు, కాలేజ్ వేసుకున్నామంటే నాకేమన్నా ఉన్న భూములు లేవు. పెద్ద పిల్ల ఆడిన స్కూళ్ళల్లో ఫీజులు పెట్టి చూసినా భూములు పోయి అడిగి గ్రోత్ చేసేది ఏది రోడ్ చేసినా ఏ డ్రైనేజ్ వేసినా ఏది చేసినా మీకోసమే అంతే తప్ప ఇలా మేము వేదిక ఉన్నటువంటి అందరు ముఖ్యమైన కార్యకర్తలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అవన్నీ కూడా